హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ కొన్ని పాతగా చేసిన కొత్త ఐటమ్స్ చూపిస్తాను. ఇందులో బ్యాంగిల్స్ చేశాను, బ్యాంగిల్స్ని పెండెంట్గా స్కిప్ కాకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇదేంటంటే కస్టమర్ది ఒక పాత చైన్ ఉంది, సింగిల్ బ్యాంగిల్ ఉందన్నమాట తన దగ్గర. తను ఏమన్నారంటే నాకు లైట్ వెయిట్లో ఈ బ్యాంగిల్ని పెండెంట్ లాగా చేయండి, చైన్ యూస్ చేసుకుంటాను అని చెప్పారు. అందుకని ఏం చేశానంటే బ్యాంగిల్కి కింద లూప్స్ ఇచ్చేసి ఇలా తనకి ఏంటంటే ముత్యము కోరల్ కాంబినేషన్లో కావాలన్నారు. అందుకని ఏం చేశానంటే ఇక్కడ ముత్యం కోరల్ కాంబినేషన్ ఇచ్చి కొంచెం బాగుండడానికి గ్రీన్ స్టోను వైట్ స్టోన్ కూడా యాడ్ చేసి ఇలా బ్యాంగిల్ని పెండెంట్ లాగా చేసామన్నమాట. ఇది లైట్ వెయిట్లో చేసి ఇచ్చాను. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి, చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే కస్టమర్ దగ్గర ఇట్లా పెద్ద పెద్ద బీడ్స్ ఉండిపోయినాయండి, ఒక 6-8 ఇట్లా ఉన్నాయి. తను అన్నారనమాట ఈ బీడ్స్తో నాకు ఏదైనా కొంచెం చేసి ఇవ్వండి. తన దగ్గర ఉన్న పాత లాకెట్ ఒకటి ఉంది, టైగర్ నేను యూజ్ చేయట్లేదు అన్న డైమండ్ది. అందుకని ఏం చేసామంటే తనకి బ్లూస్ ఉన్నాయి కదా, మరీ బ్లూగా కాకుండా కొంచెం పర్ల్ యాడ్ చేశాను అనమాట. పర్ల్ యాడ్ చేసి ఇక్కడ వరకు గోల్డ్ కొంచెం ఇచ్చేసి గోల్డ్లో చేసి బ్యాక్ సైడ్ ముత్యాలు ఇచ్చేసాం, సన్నగా దారంలోకే చేసేసాను, పర్ల్తో చేశాను. దీనికి హ్యాంగింగ్ ఉండడానికి ఇదేంటంటే తన పాత కమ్మలు తనకి పెద్దగా స్టడ్ లాగా నిలవటం లేదన్నారు. అవి కట్ చేసేసి కమ్మ ఇలా హ్యాంగింగ్ లాగా ఇచ్చానమాట. ఇప్పుడు ఏదైనా టాప్ కూడా పెట్టుకోవచ్చు. తను ఇంతకుముందు తనేమో స్టడ్ లాగా వాడేది, స్టడ్ తనకి నచ్చటం లేదన్నారు. అందుకని చిన్న ముత్యం ఇచ్చేసి అదే పాత కమ్మలకి కట్ చేసేసి పైకి ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఏదైనా వేరే ముత్యం స్టడ్ కానీ దేనికైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగే ఏమైనా బీట్స్ ఉన్నాయి, ఏదైనా పనికిరాని లాకెట్స్ ఉన్నాయి అంటే తీసుకొస్తే సెట్ చేసి ఇస్తానండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ది పాతది చైన్ అండి. ఇది ఏంటి ఇచ్చారండి, ఇలాగ పర్ల్స్ ఇచ్చేసి ఒక గ్రీన్ వర్క్ ఇచ్చి చాలా షార్ట్గా ఇచ్చున్నారు. తను ఏమన్నారంటే నాకు ఇది మరీ షార్ట్ అయిపోయిందని, నెక్కి అయిపోతుంది, కొంచెం లెంగ్త్ కావాలి అంటే ఏం చేసామంటే ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ రెడ్ కాంబినేషన్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి నేను యాడ్ చేశాను అనమాట. ఇంత పార్ట్ యాడ్ చేసి కొంచెం లెంగ్త్ చేసి ఇచ్చాను. లేదు ఇలా వద్దు అనుకుంటే ఇవంతా బ్యాక్ వేసుకొని ఇది ఫ్రంట్ చేసుకొని కూడా మనం మోడల్స్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్లాక్ ఉంటాయి, మల్టీ కలర్ ఏదైనా పర్లేదు. ఇది యాక్చువల్వి కస్టమర్ ఏంటంటే పాత బ్యాంగిల్స్ 2 ఉన్నాయండి, రెడ్ గ్రీన్ కాంబినేషన్లో, రెడ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయన్నమాట. తనకి ఏం కావాలన్నారంటే మొత్తం అన్ని కలర్స్ కావాలి, రెడ్ వైట్ మల్టీ కలర్ లాగా వేసుకోవాలి, బ్రాడ్ అవ్వాలి, మధ్యలో ఇలా ఏమైనా పెట్టేసి స్టోన్స్ ఇవ్వండి అన్నారు. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఏం చేసామంటే గ్రీన్ స్టోన్ వైట్ స్టోన్ మధ్యలో మోటివ్స్ ఇచ్చేసి లైట్ వెయిట్లో మళ్ళీ ఏం చేసామంటే అక్కడక్కడ స్టోన్స్ పోయి ఉంటే ఆ స్టోన్స్ బదులు వైట్ పెట్టేసి ఇప్పుడు మల్టీ కలర్ కాంబినేషన్లో చేసి ఇచ్చామన్నమాట. బ్రాడ్ అయింది బ్యాంగిల్. దీన్ని ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా సన్న బ్యాంగిల్స్ వాడుకుని ఉంటే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. అది కస్టమర్ చాయిస్ని బట్టి చేసిస్తామండి. కస్టమర్స్వి పాత లాకెట్స్ ఉన్నాయి, ఎక్కువ యూజ్ చేయటం లేదు. అలాంటివి అంకట్ డైమండ్స్వి, డైమండ్వి, మామూలు ప్లెయిన్ లాకెట్స్ ఉంటాయి, అలాంటివి అన్నీ పాత లాకెట్స్ అనమాట. వాటికి ఏం చేశానంటే డిఫరెంట్ చేశాను, చూపిస్తాను. కస్టమర్స్ దగ్గర పాత లాకెట్స్ ఉన్నాయన్నమాట. ఇదేంటంటే అంకట్ డైమండ్స్వి, డైమండ్వి, ఇవి కూడా డైమండ్ అంకట్ డైమండ్స్వి, ప్లెయిన్ లాకెట్స్ పాతవి ఉంటాయి. అలాగే డిఫరెంట్ లాకెట్స్ ఉంటే వీటిని కొత్తవి చేశాను అనమాట. ఇదేంటంటే యాక్చువల్లీ అంకట్ డైమండ్ లాకెట్ అంతకుముందు ఇలా ప్లెయిన్గా ఉంది. ప్లెయిన్గా ఉంటే ఏం చేసామంటే కొంచెం రష్యన్ ఎమరల్డ్ ముత్యం ఇచ్చేసి పెద్దగా చేసామన్నమాట. ప్లస్ దీనికి ఏం చేసామంటే అన్నిటికీ మార్చుకోవడానికి బ్యాక్ స్క్రూ కూడా ఇచ్చేసాము. అందువల్ల ఇప్పుడు వాళ్ళు తను దేనికైనా వేసుకోవచ్చు, దీనికి మల్టీ కలర్ చైన్కి వేసుకోవచ్చు, రష్యన్ ఎమరల్డ్ ముత్యం చైన్కి దేనికైనా వేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఒక చిన్న పెండెంట్ అండి, ఇది డైమండ్ది, నల్లపూసలో వేసుకుంటున్నారు ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం పెద్దగా కావాలి, వేరే వాటికి కూడా వేసుకోవాలని చెప్పి లెంగ్దీగా ఏం చేసామంటే ఇలా ముత్యము గ్రీన్ కాంబినేషన్లో ఇట్లా పెద్దగా చేసేసామన్నమాట. ఇప్పుడు దేనికైనా వేరే చైన్స్కి కూడా వేసుకోవచ్చు, నల్లపూసలకి వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు, కొంచెం లెంగ్దీగా స్టైల్గా బాగుంటుంది ఇది. ఇది అలాగే చిన్నది సింపుల్గా పెండెంట్ ఉంది డైమండ్ది, దానికి ఏం చేసామంటే కొంచెం ముత్యాలే కావాలన్నారు వాళ్ళు, వేరే కలర్స్ వద్దన్నారు. అందుకని ఉట్టి ముత్యాలు ఇచ్చామన్నమాట దీనికి. ఇదేంటంటే ప్లెయిన్వి చాలామంది దగ్గర ఉంటాయండి పాత లాకెట్స్, మీరు అబ్జర్వ్ చేస్తే బాగా పాత లాకెట్ ప్లెయిన్గా ఉంటుంది. దానికి ఏం చేసామంటే ముత్యము రష్యన్ ఎమరల్డ్ ఇచ్చేటప్పటికి బాగా లేటెస్ట్గా ఉంది. దీన్ని మనం దేనికైనా చైన్ నల్లపూసలోకి చైన్స్కి దేనికైనా వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే ఒక పాతది రెడ్ అండ్ గ్రీన్ స్టోన్ లాకెట్ అనమాట. దీనికి చిన్నగా ముత్యం డ్రాప్స్ ఇలా ఇచ్చేసి కొంచెం పెద్దగా లైట్ కలర్ చేసాం. పైన ఇప్పుడు ముత్యాలు ఉన్నాయి, పాత వాళ్ళు ఇచ్చారు, దానికే చేసిస్తున్నాను అనమాట. ఇదైతే యాక్చువల్గా ఏంటంటే ఒక పాతది లాకెట్ కాదండి, ఇది అసలు యాక్చువల్లీ జడలో పెట్టుకునే బిళ్ళలు అనమాట. ఇవి ఇంతకుముందు పాతది పెట్టుకునే వాళ్ళు. దీనికేమో ఒక స్ప్రింగ్ లాగా ఇచ్చేసి వెనక ముడిలో పెట్టుకునే వాళ్ళు అనమాట. దానికేం చేసామంటే కింద ముత్యము రూబీస్ ఇచ్చేసి బ్యాక్ ఇలా స్క్రూ ఇచ్చాను. ఇప్పుడు ఇది పెండెంట్ లాగా వాడుకోవచ్చు, మాంగ్ టీకా లాగా పెట్టేసుకోవచ్చు, ఏదైనా ఆల్ ఇన్ వన్ లాగా వాడుకోవచ్చు. ఇది నల్లపూసలకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్క్రూ ఇచ్చాము కాబట్టి దేనికైనా వేసుకోవచ్చు. ఇది మీ దగ్గర కూడా ఏదైనా ఇట్లా పాత లాకెట్స్ ఏమైనా ఉన్నాయంటే కమ్మలు వాడనివి ఏమైనా ఉన్నాయంటే నాకు ఫొటోస్ అవి పంపిస్తే నేను చెప్తాను చేయొచ్చా లేదా అని పాసిబిలిటీని బట్టి. తర్వాత తీసుకొస్తే ఏం చేస్తాను అంటే మిమ్మల్ని చూసి ఎలా చేయాలో అలా చేసిస్తాను అనమాట. మోడల్ ఎలా కావాలి, ఎంత వెయిట్ ఏంటి అని అప్పుడు చెప్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ దగ్గర ఒక 7 కాసులు ఉన్నాయండి.
కొంచెం పెద్దవి చిన్నవి ఇట్లా ఉన్నాయన్నమాట. ఏం చేసామంటే కొంచెం పెద్ద కాసు మధ్యలోకి లాకెట్ లాగా చేసి వీటికి కూడా కొంచెం చిన్న కాసులకి ఏం చేసామంటే బ్లాక్ ఇవి ఇచ్చేసి పెద్ద కాసుకి మాత్రం ఏం చేశాను రెడ్ వైట్ స్టోన్స్ ఇచ్చాననమాట. కింద ముత్యాలు ఇచ్చాను. అవే కాసులు ఏం చేశాను 2 కాసులు కమ్మలకి ఇచ్చేసాననమాట. దీనికి రింగ్స్ వేసేసుకొని కమ్మల్లా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు సేమ్ వైట్ రెడ్ స్టోన్ దీనికి ఎలా ఇచ్చానో అలాగే ఇచ్చేసాను. దీనికి ఒక నెక్కి తనకి నెక్ లెంగ్త్ 16 కావాలన్నారు. అట్లా సెట్ చేసేసామన్నమాట. పాత కాసులు ఏదైనా ఉన్నా కూడా అలా చేసుకోవచ్చు. మోడల్స్ చాలా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే కస్టమర్ దగ్గర పాతవి బీడ్స్ అవి ఉన్నాయి అన్నారండి. రష్యన్ ఎమరల్డ్ కలర్ అనమాట. దీనికి ఏదైనా మ్యాచ్ చేయమన్నారు లైట్ వెయిట్లో. అందుకని ఏం చేసామంటే చిన్న ఒక మోటివ్ ఇక్కడ ఒక లాకెట్ లాగా ఇక్కడ ఇచ్చేసి ఈ 5 లైన్స్కి అనమాట. ఇది కూడా మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోకుండా ఈ సైడ్ కూడా క్లిప్ లాంటిది ఇచ్చేసాం లైట్ వెయిట్లో. 8 గ్రామ్స్లో ఇది మొత్తం ఇట్లా సెట్ ఇచ్చానమాట. బ్యాక్ ఏం చేసామంటే హుక్ వేసేస్తున్నాం. ఇంకా కొంచెం అవ్వలేదు, ఇది వర్క్ అవుతుంది, కూర్చుతున్నారు. అట్లాగే ఇదేంటంటే కస్టమర్ దగ్గర పాత కమ్మలు ఉన్నాయన్నమాట. ఇవి పాత కమ్మలు పై టాప్ ఉంది. అవి తీసేసి ఒక పెండెంట్ ఉంది తన దగ్గర, అదంతా తీసి 2 కలిపి జాయిన్ చేసేసి ఇలా ఒక టైగర్ నీళ్ళలాగా ఊరికినట్లా ఫామ్ చేసి ఇది లాకెట్ లాగా చేసాము. బ్యాక్ సైడ్ ఏం చేశానంటే స్క్రూ ఇచ్చేసాను. దానివల్ల ఏంటంటే వీళ్ళు దేనికైనా బ్లాక్ కానీ వాడుకోవచ్చు. టైగర్ నెయిల్ ఇచ్చినట్టు ఇలా ఇచ్చాను కాబట్టి ఈ కింద కూడా ఒక లూప్ పెట్టామన్నమాట. ఈ లూప్కి ముత్యం అది హ్యాంగ్ చేద్దామని. టైగర్ నెయిల్ లాగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఉన్న తన పాత కమ్మలు యూజ్ అయినాయి అనమాట. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొత్తవి ఇంకా అన్నీ చేస్తాను. ఇప్పుడు రెగ్యులర్గా అప్డేట్ చేస్తాను వీడియోస్. చూడండి. థ్యాంక్ యూ.